ఎన్పిఎస్లో భారీ మార్పులు. ఆ మార్పులేంటో నేనైతే ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా 5 మార్పులైతే జరిగాయి. అసలు ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది బెస్ట్ అయిన రిటైర్మెంట్ స్కీమ్ అనమాట. దీనికంటే బెస్ట్ అయిన రిటైర్మెంట్ స్కీమ్ ఇంకొకటి లేదు. ఈ ఎన్పిఎస్లో మార్పులు కొత్తేం కాదు. ఇంతకు ముందు చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టార్టింగ్లో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. మీరు కనుక 2004 తర్వాత గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే మీకు ఎన్పిఎస్ ఖాతాని ఆటోమేటిక్గా ఓపెన్ చేపిస్తారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళకి మ్యాండేటరీ, కానీ మనకి వాలంటరీ. అర్థమైందా అండి? సో ఇది కూడా మార్పే. ఇప్పుడు మార్పు కాదు, ఇంతకు ముందు జరిగిన మార్పు. ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి అని చెప్పి మార్పు చేశారు. అదేవిధంగా మనకి ఎంతైతే కార్పస్ అన్నది డెవలప్ అవుతుందో, అనగా మనకి 60 ఇయర్స్ వచ్చేసరికి ఎంతైతే కార్పస్ ఉంటుందో ఆ కార్పస్లో ఇంతకుముందు 60% యాన్యుటీకి పోయేది. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించి 40%కి మార్చారు. అర్థమైందా అండి? సో ఎంతైతే కార్పస్ అన్నది జనరేట్ అవుతుందో మన 60 ఇయర్స్ తర్వాత, అందులో 40% ఇప్పుడైతే యాన్యుటీకి పోతుంది. ఇంతకుముందు అది 60% ఉండేది. అదేవిధంగా ఈ ఖాతాని ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు మ్యాక్స్ ఏజ్ అన్నది 60 ఇయర్స్, 60 సంవత్సరాల వరకు ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. దాన్ని మార్చారు, 65 ఇయర్స్కి పెంచారు. ఆ తర్వాత మళ్ళీ 70 ఇయర్స్కి పెంచారు. ఇప్పుడు కనుక మీరు ఈ ఖాతాని ఓపెన్ చేయాలంటే మ్యాక్స్ 70 ఇయర్స్ వరకు ఈ ఖాతాని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు ప్రాసెస్ అంతా ఆఫ్లైన్. మనం పిఓపి సెంటర్స్ లేకపోతే బ్యాంకు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని అప్డేట్ చేశారు, ఆన్లైన్. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి పాత మార్పులు. ఈ మార్పులతో పాటు ఇంకొన్ని కొత్త మార్పులు ప్రెజెంట్ అయితే వచ్చాయి. అవి నేను ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. దానికంటే ముందు అసలు ఎన్పిఎస్ ఎలా వర్క్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ చెప్పా. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ స్కీమ్. ఈ ఖాతాని మనం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో మన ఏజ్ అన్నది 18 to 70 మిడిల్లో మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐస్. మీరు కనుక వేరే కంట్రీలో ఉన్నట్లయితే మీరు కూడా మీ రిటైర్మెంట్కి ఈ స్కీమ్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇండియాలో. అర్థమైందా అండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30, ప్రెజెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఈ ఖాతాలో మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూ ఉండాలి. అర్థమైందా అండి? ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, మీరు కనుక ఈ ఖాతాని ఓపెన్ చేస్తే మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్కి ఒకసారి మీ ఇష్టం. అర్థమైందా అండి? ఎంతైనా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అలా మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడతారు. ఈ ఎగ్జాంపుల్లో ఈ కస్టమర్ ఏజ్ 30, సో అతనికి 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడతాడు. అనగా టెన్యూర్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్ పాటు ప్రతి మంత్ పెట్టుబడి పెడుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారైనా పెట్టుబడి పెట్టాలి, అది కూడా మినిమం 1000. సంవత్సరానికి మినిమం 1000 అయినా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే ఈ 30 ఇయర్స్ పాటు. ఎప్పుడైతే ఈ పర్సన్కి 60 ఇయర్స్ వస్తాయో, ఎంతైతే అసలు ప్లస్ రిటర్న్ జనరేట్ అయిందో ఆ కార్పస్ నుండి 60%. అర్థమైందా అండి? ఎప్పుడైతే ఈయనకి 60 ఇయర్స్ వస్తాయో అప్పుడు ఈ కార్పస్లోంచి 60% మనకి డైరెక్ట్గా ఇస్తుంది ఈ పథకం. ఈ కస్టమర్ బ్యాంక్ అకౌంట్లోకి ఈ 60% వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 40% ఏంటి? ఈ రిమైనింగ్ 40% యాన్యుటీ. సో దీన్ని అనగా ఈ 40% ఆఫ్ అమౌంట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చేసి
ఈ డబ్బు 0 అయ్యేంత వరకు ప్రతి మంత్ పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారన్నమాట. అర్థమైందా అండి? ఈ పథకం ఓపెన్ చేయడం వలన మంత్లీ కాస్త డబ్బుని మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడతాం. 60 ఇయర్స్ తర్వాత ఎంతైతే కార్పస్ అన్నది జనరేట్ అవుతుందో దానిలో 60% మనకైతే ఇస్తారు అండ్ రిమైనింగ్ 40%ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ డబ్బు 0 అయ్యేంత వరకు మన బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడుతూ ఉంటుంది. మీకు ఇంకా ప్రాక్టికల్గా చూపించాలంటే ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్ లేదా ఎంత పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30 అండ్ మీరు ప్రతి మంత్ 5,000 మీరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. ప్రతి మంత్ అప్ టు 60 ఇయర్స్ అనగా ఇంకొక 30 ఇయర్స్ మీరైతే పెట్టుబడి పెడతారు. అలా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది 18 lakhs, అంతే కదా. 18 లక్షలు మీరైతే పెట్టుబడి పెడతారు. ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన ఈ 30 ఇయర్స్లో అనగా మీకు 60 ఇయర్స్ వచ్చేసరికి మీకు జనరేట్ అయ్యే వడ్డీ చూసుకున్నట్లయితే అనగా రిటర్న్ చూసుకున్నట్లయితే ఏకంగా 2.6 CR 2,60,00,000 మీకైతే రిటర్న్. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 2.78 CR 2,78,00,000 అంత కార్పస్ మీకైతే జనరేట్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 14% తీసుకున్నా. ఈ డబ్బు నుండి 60% మనకైతే ఇస్తారు, డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఇదిగోండి 1.67 CR. అదేవిధంగా రిమైనింగ్ 40% ఎంత? ఇదిగోండి 1,11,00,000. ఈ 1,11,00,000ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ అక్కడ కూడా రిటర్న్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ డబ్బు 0 అయ్యేంత వరకు ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో 61,152 మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది పెన్షన్ రూపంలో. అర్థమైందా అండి? ఈ విధంగా ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఎంతైతే డబ్బు మనకి ఒకేసారి వస్తుందో దాని మీద ₹1 కూడా ట్యాక్స్ లేదు. అదేవిధంగా ప్రతి మంత్ ఎంతైతే డబ్బు అనగా ఎంతైతే వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుందో దాని మీద కూడా ఎటువంటి ట్యాక్స్ లేదు. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇక్కడ నేను యావరేజ్ రిటర్న్ 14% చెప్పా. వై? ఎందుకంటే ఎసెట్ క్లాస్ ఈ వల్ల. నార్మల్గా ఎన్పిఎస్లో 4 ఎసెట్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఎసెట్ క్లాస్ ఈ, రెండోది ఎసెట్ క్లాస్ జి, మూడోది ఎసెట్ క్లాస్ సి, నాలుగోది ఎసెట్ క్లాస్ ఏ. ఏంటివి? సో ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చెప్పేదే క్లాసెస్. ఏంటి? ఫండ్ మేనేజరా అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటాయో ఇది కూడా సేమా? ఎస్. సో ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు. డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో యాక్సిస్, పరాగ్ పారిక్, ఐసిఐసిఐ అది ఇది ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్. మీకు కావాలంటే లిస్ట్ ఉంది, చూపిస్తా. మీరు ఈ ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే వీటిని సెలెక్ట్ చేసుకోవాలి ఏ కంపెనీ కావాలో. ఇదిగోండి వీళ్ళు యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఎల్ఐసి పెన్షన్ ఫండ్, మ్యాక్స్ లైఫ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, టాటా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఎక్సెట్రా. వీటిల్లో ఏదొక మంచి కంపెనీని మీరైతే చూస్ చేసుకోవాలి. ఎలా? రిటర్న్స్ని చూడండి. ఎందుకంటే ప్రతి కంపెనీలోని సెపరేట్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. అతను మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి రిటర్న్స్ చూడండి. లాస్ట్ 10 ఇయర్స్ చూద్దాం. ఇదిగోండి ఎసెట్ క్లాస్ ఈ చెప్పాను కదా. ఈ అంటే ఈక్విటీ. ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు. సో ఇలా రిటర్న్స్ని చూసుకోండి. ఏ కంపెనీ ప్రెజెంట్ ఎక్కువగా రిటర్న్ని ఇస్తుంది ఎసెట్ క్లాస్ ఈకి? సింపుల్, హెచ్డిఎఫ్సి. ఎంత? 15.31%. అనగా లాస్ట్ 10 ఇయర్స్గా ఇంత రిటర్న్ని జనరేట్ చేసింది ఈ కంపెనీ, ఈ ఫండ్ మేనేజర్. సో మనం డైరెక్ట్గా చూసుకొని ఏది బాగుందో చూసుకొని డైరెక్ట్గా ఈ ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే ఫండ్ మేనేజర్ ఎవరు కావాలి అని చెప్పి అడుగుతారు. టిక్ పెట్టండి హెచ్డిఎఫ్సి అని చెప్పి. అంటే మీ ఇష్టం. ఇలా మీరు నచ్చిన ఫండ్ మేనేజర్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు.
ఇన్ కేస్ మీరు కనుక ఎసెట్ క్లాస్ ఈని చూస్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మ్యాక్స్ మనం 75% వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు అక్కడ రాయాలి అప్లికేషన్ ఫామ్లో ఎసెట్ క్లాస్ ఈలో ఇంత పర్సంటేజు, ఎసెట్ క్లాస్ జీలో ఇంత, ఎసెట్ క్లాస్ సిలో ఇంత, ఎసెట్ క్లాస్ ఏలో అంత అని చెప్పి మీరైతే రాయాలి. 100%లో 75 ఇక్కడ, 10 ఇక్కడ, 10 ఇక్కడ, 5 ఇక్కడ, అలా మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఎసెట్ క్లాస్ జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇందులో మీరు కావాలంటే 100% డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది కాస్త రిస్క్, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు, అందుకనే రిటర్న్స్ కూడా ఎక్కువ 15, 16 ఆ విధంగా వస్తాయి. కానీ ఎసెట్ క్లాస్ జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనగా గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్సెట్రా వాటిల్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఇక్కడ రిటర్న్స్ తక్కువ. అదేవిధంగా ఎసెట్ క్లాస్ సి అనగా కార్పొరేట్ డెట్, కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ సెక్యూరిటీస్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. రిస్క్ కాస్త ఎక్కువ, అదేవిధంగా రిటర్న్స్ కూడా తక్కువ. మీరు కావాలంటే 100% పెట్టుబడి పెట్టవచ్చు. అంటే ఈక్విటీతో కంపేర్ చేస్తే బెటర్, బట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే అంత సేఫ్ కాదు. అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎసెట్ క్లాస్ ఏ, ఇందులో అప్ టు 5%, అనగా ఫండ్ మేనేజర్ రిట్స్ అలాంటి వాటిల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు అనమాట. అర్థమైందా అండి? క్లియర్? సో నార్మల్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే టైంలో మనమైతే ఫండ్ మేనేజర్ని చూస్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు 2 ఆప్షన్లు మనకైతే ఉంటాయి, ఒకటి యాక్టివ్, ఇంకొకటి ఆటో. ఒకవేళ మనం కనుక యాక్టివ్ని చూస్ చేసుకున్నట్లయితే మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎసెట్ క్లాస్ ఈలో ఫర్ ఎగ్జాంపుల్ 75%, ఎసెట్ క్లాస్ జీలో 10, ఎసెట్ క్లాస్ సిలో 10, అదేవిధంగా ఎసెట్ క్లాస్ ఏలో 5% అని చెప్పి మనమే రాయాలి. ఇదంతా ఎందుకండి, ఇదంతా నాకు తెలియదు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఆటోని చూస్ చేసుకోండి. ఆటోని చూస్ చేసుకుంటే ఫండ్ మేనేజర్ మీ ఏజ్ని బట్టి దీన్ని డిసైడ్ చేస్తాడనమాట. అతనే మీ ఏజ్ తక్కువైతే ఎక్కువ డబ్బుని ఎసెట్ క్లాస్ ఈలో పెడతాడు, మీ ఏజ్ అన్నది చాలా ఎక్కువైతే ఎక్కువ డబ్బుని ఎసెట్ క్లాస్ జీలో పెడతాడనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అండ్ రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి, చెప్పాను కదా ఆల్రెడీ, చూపిస్తా. ఇప్పుడు ఎసెట్ క్లాస్ జీ చూద్దాం. ఇదిగోండి ఎసెట్ క్లాస్ జీ టైర్ 1, ఇదిగోండి. సో జీకి ఎక్కువ రిటర్ను ఇస్తూ ఉంది. లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నట్లయితే ఎసెట్ క్లాస్ జీకి, జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, అదే మార్చుదాం. ఎసెట్ క్లాస్ సి చూద్దాం. సి టైర్ 1, ఇదిగోండి 10 ఇయర్స్. ఈ కంపెనీ హెచ్డిఎఫ్సి 9.27, అదే ఎసెట్ క్లాస్ ఏ ఆల్టర్నేటివ్ ఎంత? చాలా తక్కువ. లాస్ట్ 10 ఇయర్స్ నో రికార్డ్స్. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఇది ఏ కంపెనీ? ఎస్బీఐ పెన్షన్ ఫండ్, ఈ కంపెనీ. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చింది మీరైతే చూస్ చేసుకోండి. ఇవి చూసుకున్నట్లయితే మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ కంపెనీస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి మన డబ్బుని. 60 ఇయర్స్ తర్వాత 60% మనకిస్తారు, 40% యాన్యుటీ ఆల్రెడీ చెప్పా. ఆ 40%ని మనమైతే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి వేరే కంపెనీస్ వద్ద. ఆ 40% యాన్యుటీని వేరే కంపెనీస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇవి ఈ కంపెనీస్, బజాజ్, ఆదిత్య బిర్లా ఎక్సెట్రా. అర్థమైందా అండి? ఈ కంపెనీస్, వీటిని కూడా మనమైతే ముందుగానే చూస్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్లోనే. యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు కావాలి అని చెప్పి అక్కడే ఉంటుంది. మనమైతే వీళ్ళల్లో ఒకరిని చూస్ చేసుకోవాలి. సో ఆ 40% డబ్బు వీళ్ళకి వెళ్తుంది. వీళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మనకైతే రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అండ్ వీళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు 0 అయ్యేంత వరకు మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి మంత్ పెన్షన్ వేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో ఓపెన్ చేసే ముందే అంతా చూసుకొని ఆ తర్వాత ఓపెన్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, మీరు ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేసి డబ్బుని పెట్టుబడి పెట్టడం వలన ట్యాక్స్ బెనిఫిట్. సో సెక్షన్ 80C వర్తిస్తుంది. ఒక ఇయర్లో ఎంతైతే మీరు డబ్బుని పెట్టుబడి పెడుతున్నారో
దానిలో 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. అదేవిధంగా సెక్షన్ 80 సిసిడి సబ్సెక్షన్ 1B దీని ప్రకారం ఇంకొక ఎక్స్ట్రా 50,000ని మీరైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. టోటల్గా ఒక ఇయర్కి 2 lakhs వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఎన్పిఎస్ ఖాతాలో డబ్బుని పెట్టుబడి పెడుతున్నారో అప్పుడు. సో మనకి 60 years రాగానే 60% ఆఫ్ అమౌంట్ వస్తుంది. చాలా పెద్ద డబ్బు. ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేదా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వచ్చు ఇల్లు. అదేవిధంగా రిమైనింగ్ 40% యాన్యుటీ ప్రతి మంత్ మనకి పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో రిటైర్మెంట్ తర్వాత ఒకరిని చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు. మనకి డబ్బు ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఎంత బాగుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ చేంజెస్, ఎటువంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు మనమైతే చూద్దాం. సో డిఫరెంట్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఫర్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పా, ఒక ఫండ్ మేనేజర్ని మీరైతే చూస్ చేసుకోవాలి. ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కంపెనీ, ఈ కంపెనీని మనమైతే చూస్ చేసుకున్నాం. వీళ్ళు మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారు. 75% అసెట్ క్లాస్ ఈలో, 10%, 15% ఈ విధంగా ఒక కంపెనీయే మేనేజ్ చేసేది. కానీ ఇప్పుడు కొత్త రూల్. ఇప్పుడు ఒక్కో అసెట్ క్లాస్కి ఒక్కో ఫండ్ మేనేజర్ని మనమైతే పెట్టుకోవచ్చు. అర్థమైందా అండి? సో అసెట్ క్లాస్ ఈకి ఒక ఫండ్ మేనేజర్, అసెట్ క్లాస్ జీకి ఇంకొక ఫండ్ మేనేజర్, అసెట్ క్లాస్ సికి ఇంకొక ఫండ్ మేనేజర్. అంటే ఏ ఫండ్ మేనేజర్ అయితే ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తున్నాడో వాళ్ళని మనమైతే ఇండివిజువల్గా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ క్లాస్ ఈ, ఇదిగోండి. సో అసెట్ క్లాస్ ఈకి ఈ కంపెనీ, అసెట్ క్లాస్ జీకి ఏ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ క్లాస్ జీ, ఈ కంపెనీ ఎల్ఐసి మంచిగా రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. దీన్ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా అసెట్ క్లాస్ సి. సో లాస్ట్ 10 yearsగా చూసుకున్నట్లయితే ఏ కంపెనీ, ఈ కంపెనీని మనమైతే చూస్ చేసుకోవచ్చు. అలా మన ఇష్టం, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖాతాని ఎస్బీఐలో ఓపెన్ చేస్తే ఎస్బీఐ వెళ్ళి మీరైతే ఈ విధంగా మార్పులు చేర్పులు చేసుకోండి. లేకపోతే పిఓపి సెంటర్కి వెళ్ళి మార్చుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రావల్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపి అంటాం, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇది కూడా అదే విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 years వచ్చాయి. సో 60% ఆఫ్ అమౌంట్ని ఒకేసారి లంసమ్గా మనకైతే ఇస్తారు. డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఈ రోజు నుంచి మీకు కావాలంటే ఒకేసారి లంసమ్గా తీసుకోవచ్చు, ఆర్ ఎస్ఎల్డబ్ల్యూ అనగా సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకేసారి కాకుండా ఈ డబ్బుని మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కూడా తీసుకోవచ్చు. ఒకేసారి తీసుకుంటే భయం, ఏమవుతుంది దొంగతనం అనుకున్నట్లయితే ఇలా ఒకేసారి వద్దండి. మీరు ప్రతి మంత్ ఇంతని చెప్పి మా బ్యాంక్ అకౌంట్లో వేయండి అంటే కంపెనీ వేస్తుంది. ఇలా మంత్లీ ఎంతకాలం పాటు మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు? ఎప్పుడైతే మనకి 75 years వస్తాయో అప్పటి వరకు మన బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బు అనేది పడుతూ ఉంటుంది ప్రతి మంత్. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సరే, బాగానే చెప్పారు, మంత్లీ మా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. లేకపోతే మాకు 60 years రాగానే ఒకేసారి లంసమ్గా డబ్బు మా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మా బ్యాంక్ అకౌంట్ సమాచారం ఇవ్వాలా? ఎస్. ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలో డబ్బులు ఆ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని మీరైతే ఇవ్వాలి. ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా మ్యాండేటరీ పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏంటి పెన్నీ డ్రాప్ వెరిఫికేషనా అంటే ఏంటి? సింపుల్ అండి. మనమైతే మన బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఇవ్వాలి. ఇవ్వగానే వాళ్ళు 1 రూపీని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఎప్పుడైతే 1 రూపీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందో అప్పుడు వెరిఫికేషన్ అయినట్లు. ఇది అవ్వకుండా మా బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయండి అంటే వేయరు. క్లియర్? సో ఇది మ్యాండేటరీ. ఖచ్చితంగా మనమైతే వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఏ బ్యాంకులో అయితే ఈ ఖాతాని ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి అడగండి, వెరిఫికేషన్ చేస్తారనమాట. ఇంకా 4th one, మనం విత్డ్రా చేసుకోవచ్చా అనగా టెన్యూర్ కన్నా ముందే, మాకు 60 years కన్నా ముందే మేము డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఖాతా ఓపెన్ చేసిన
3 ఇయర్స్ తర్వాత మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 25% ఆఫ్ ఇన్వెస్టెడ్ అమౌంట్. ఎంతైతే డబ్బుని మనం పెట్టుబడి పెట్టామో దానిలో 25% ఇస్తారనమాట. సో మనమైతే ఫామ్ ఫిలప్ చేసి తీసుకోవచ్చు. ఏ బ్యాంకులో అయితే మీరు ఈ ఖాతాని ఓపెన్ చేశారో ఆ బ్యాంక్ వెళ్ళి ఫామ్ ఫిలప్ చేస్తే డబ్బు ఇస్తారు. దేనికి పడితే దానికి ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతా, డబ్బు కావాలి అని చెప్తే ఇస్తారు. లేదా పిల్లల స్కూల్ ఫీజు, లేదా ఇల్లు కొంటున్నా లేదా కట్టుకుంటున్నా, ఇలాంటి కారణాలు, లేకపోతే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, డబ్బు కావాలి అని చెప్పి మీరు ప్రూఫ్ని చూపిస్తే అప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వం డబ్బుని ఇస్తుంది మనకి. అది కూడా టోటల్గా 3 టైమ్స్. 10 సార్లు కావాలంటే 10 సార్లు ఇవ్వదు, 3 టైమ్స్ మాత్రమే. టెన్యూర్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నట్లయితే 30 ఇయర్స్లో 3 టైమ్స్ మాత్రమే. ఒకసారి ఇప్పుడు మీరు కనుక విత్డ్రా చేసుకున్నట్లయితే మళ్ళీ 5 ఇయర్స్ గ్యాప్ ఇవ్వాలి. 5 ఇయర్స్ తర్వాత మాత్రమే ఇంకొకసారి విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వదు ప్రభుత్వం. అదేవిధంగా ఇంతకు ముందు ఈరోజు మీరు అప్లై చేస్తే ఇంకొక 4 డేస్ టైం తీసుకుని ఇచ్చేవారు. ఆ రూల్ మారింది. ఇప్పుడు ఈరోజు కనుక మీరు అప్లై చేస్తే ఇంకొక 2 డేస్లో ఖచ్చితంగా డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడాల్సిందే. ఆ రూల్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇంకా లాస్ట్ వన్, ఇంతకుముందు మీరు కనుక పెట్టుబడి పెట్టాలంటే మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పెట్టుబడి పెట్టేవారు. కానీ ఇప్పుడు యూపీఐ, మీకు లాగిన్ ఐడి ఉంటుంది. ఈ ఎన్పిఎస్ వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు స్కానర్ కనిపిస్తుంది. సింపుల్గా ఫోన్పే చేసి మీరైతే మీ డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఈ సమాచారం నచ్చితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. మీకోసం ఇంత డేటాని గ్యాదర్ చేశా. సో దయచేసి కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి దాని గురించి కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, ఇన్సూరెన్స్, లోన్స్, ఇలా ప్రతి దాని గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఇంకా వివరంగా ఉంటుంది. ఆ కోర్సెస్ చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్, మీరు కనుక ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే దాని గురించి కూడా కోర్సు ఉంది. ప్రతి వ్యాపారం గురించి కోర్సు ఉంది. ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయి ఉంటారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే రెస్టారెంట్ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, లోన్ కావాలంటే ఎలా, సబ్సిడీ కావాలంటే ఎలా, అదేవిధంగా ఈ టేబుళ్ళు, చైర్లు ఎక్కడ కొనాలి, చెఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా లాభాలు వస్తాయి, ఇవన్నీ చెప్తారు వాళ్ళే. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న ఆ పొలంలో మనకైతే A to Z నేర్పిస్తారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.